నెల్లూరులోని బారా షాహిద్ దర్గా వద్ద ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని బారా షాహిద్ దర్గా వద్ద ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. రొట్టెల పండుగ కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. రొట్టెల పండుగ సందర్భంగా జిల్లాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని, ఎవరైనా సెలవుల్లో ఉంటే వాళ్లను కూడా విధుల్లోకి వచ్చేలా చేయాలని అధికారులను కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. పటిష్ట పోలీస్ నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. నెల్లూరుతో పాటు అనేక పవిత్రమైన ప్రార్థనా స్థానాలు ఉన్నాయి. అన్ని ప్రార్థనా స్థానాలకు కూడా మీరు వెళ్తారు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసి మళ్ళీ వెళ్ళేటువంటి ఆనవాయితీ మన ఈ రొట్టెల పండుగలో ఉంది. ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రమైన వాతావరణం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వాటర్ కంటామినేషన్ తో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో రాకూడదు. దానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు, అక్కడ కావాల్సిన శానిటేషన్ వర్క్, అలాగే అవసరమైన మేరకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఆ బస్ స్టాప్స్ లేకుండా పార్కింగ్ ప్లేసెస్ ఉన్న దగ్గర ఏర్పాటు చేయాల్సిన అవసరం. ప్రసిద్ధి చెందినటువంటి ఈ రొట్టెల పండుగని మన జిల్లాలో మనం నిర్వహించడం, మన ప్రభుత్వంలో ఇది మన అందరికీ గర్వకారణం. దేశమంతా కూడా నెల్లూరు వైపు చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు, భారతదేశం అంతా కూడా ఈ నగరం వైపు చూడాలి అని అంటే ఇదొక పెద్ద కార్యక్రమం. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, అలాగే మన మంత్రి గారికి, శాసనసభ్యులకి మంచి జరిగే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తాం. మీ అందరితోటి మేము అందరం తోడుగా ఉంటాం, అందరం కలిసి ఒక్కటిగా నడుద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫైల్ విషయంలో మీరు ప్రత్యేకంగా ఫైల్ డిపార్ట్మెంట్ వాడు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాడు దాని మీద శ్రద్ధ ఇచ్చి ఫైల్ అయితే పక్కన ఎక్కడ ఉన్నా మన టౌన్లోనే కాకుండా ఫైల్ పక్కన అవి కూడా తెప్పించుకొని ఆ 1 వీక్ ఇక్కడ ఉండే విధంగా చేయమని సృష్టిగా చెప్తున్నాను. ఇప్పుడే గిరి గారు సలహా ఇచ్చారు. ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు. అక్కడ స్పెసిఫిక్ ప్లేసెస్ 1 ప్లేస్ ఆర్ 2 ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర, ఎందుకంటే ఫైల్ ఛాన్స్ వచ్చేది కొద్దిగా ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దగ్గర అక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క రొట్టెల పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు, సిటీ అంటే 54 డివిజన్లే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల ప్రజలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఎంతో నమ్మకంతో. అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మనం ఇక్కడ అనుకున్నాం ఆ ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.